తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి గారు నేను 40 years ఇండస్ట్రీ అంటారు. ప్రజల్ని ఈయనకి ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే ప్రజల పట్ల ఆయనకి ప్రేమ వచ్చేది ఎన్నికల ముందు ప్రేమ వస్తుంది. ఎన్నికల ముందు ప్రేమ వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని నేను చూసుకుంటాను అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల వాగ్దానాలు చేస్తారు. ఏది గుర్తొస్తే ఆ వాగ్దానం చేస్తారు. కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన అపరిచితులాగా మారిపోతారు. ఆ పరిస్థితి ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏదో మన పాలకులు ఏదో చేస్తారని చెప్పి ఆశపడి ఓట్లేస్తే ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తారు. ఆయనకు తోడు ఇంకా వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఈ సచివాలయంలో ప్రెస్ మీట్ చూసి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ విధంగా తొక్కేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం అంటున్నారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, యూరియా సఫిషియెంట్ గా ఉందని చెప్పి చెప్తున్నారు. యూరియా మొత్తం కూడా తీసుకొచ్చాం, స్టాక్ పెట్టామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా యూరియా లేదని చెప్పి రోడ్డు ఎక్కిన రైతు లేడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది యూరియా సమస్య? నిజంగా కూడా మీకు ఏదైనా సప్లై లేకపోతే, ఏదైనా సప్లై చేయకపోతే యూరియా లేదని చెప్పి ఒప్పుకోండి. ఒప్పుకుని ప్రయత్నం చేసి మీకు కూడా స్నేహంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీరు హాట్ లైన్ లో మాట్లాడతారు కదా, ఆ హాట్ లైన్ లో మాట్లాడి యూరియా తెప్పించడం. కానీ ఎవరైనా యూరియా లేదని చెప్పి అడిగితే వాళ్ళని తొక్కేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం అంటే రైతుల్ని పొడిచేస్తారా మీరు? మిమ్మల్ని ఎన్నుకున్న రైతుల్ని, మిమ్మల్ని ఎన్నుకున్న వికలాంగుల్ని ఎలా పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు అన్ని వర్గాల ప్రజల్ని మేము ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి ఈ రోజు చంపేస్తాం, పొడిచేస్తాం అంటే అది ఎంతవరకు పద్ధతి? ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఉదాహరణ తీసుకుంటే రాజధాని పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో నిన్న ఒక అరాకొరాగా ఒక యూరియా సప్లై చేస్తే ప్రాథమిక కేంద్ర పిఎస్సిఎస్ల వద్ద రైతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు బారులు తీరితే అక్కడ కూడా రాజకీయాలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి, అంటే ఒక పెద్ద రైతులకి మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి. కానీ ఇక్కడ చిన్న చిన్న కౌలు రైతులు, ఎకరం 2 ఎకరాలు చేసుకునేటటువంటి కౌలు రైతులు ఎవరికి కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ నిలబడి కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎందుకు మాకు ఇవ్వరంటే పోలీసులతో దాడి చేపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మేము విధంగా పొడి చేస్తాం, కలిసేస్తాం అంటే కింద ఇంకా అధికారులు కూడా వాళ్ళకి కూడా సహనం చనిపోయి వాళ్ళు ఈ రైతుల మీద చూపిస్తా ఉన్నారు. నిన్న ఉదాహరణ తీసుకుంటే మా నియోజకవర్గంలో ఒక రైతల్లి మాకు ఎందుకు యూరియా ఇవ్వరు, మీరు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళకే లోళ్లు వెళ్తా ఉన్నాయి, మాకు ఎందుకు యూరియా ఇవ్వరు, నేను 2 ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉన్నానని చెప్పి అడిగితే ఆయన సాక్షాత్తు మా పామరు నియోజకవర్గంలో పెదపారిపూడి మండలం ఎలమర్రు గ్రామంలో ఆ పరిధిలో ఉన్నటువంటి చిన్నపారిపూడి సర్పంచ్ శ్రీనివాసరావు అనే ఒక ఆయన అడిగితే ఆయన్ని కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చారు.